మాతృదేవోభవ. పుట్టెను ప్రేమ కావ్యములు, పుట్టెను కోటి గులాబీ పుష్పములు, పుట్టెను తెలుగు పచ్చడులు, పుట్టెను కోటి సుధాస్రవంతులు, పుట్టెను సద్వధానములు, పుట్టెను పొట్టెల నిండ పద్యములు, పుట్టనివేవి మా జనని పుట్టిన వేళ సుధాబ్ది ద్వాదశిన్ పుట్టనివేవి. ధర్మాధర్మాల మధ్యలో సూక్ష్మ రహస్యాలని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1737 భాగానికి స్వాగతం పలుకుతాం. ఇక్కడ మళ్ళీ విష్ణు స్తవం నుంచి, విష్ణు స్మరణ నుంచి తేరుకుని ధర్మరాజా ఇంకా నాకు సెలవిప్పించవయ్యా అంటున్నటువంటి భీష్ముణ్ణి వదిలిపెట్టడం ఇష్టం లేక ధర్మరాజు ఓ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నల రూపంలోనైనా ఆయన ఇంకో 4 రోజులు అలా ఉండేలా చేద్దామని ధర్మరాజు తాపత్రయం. ఈయనకి నిజంగా పూర్తిగా అనుమానాలుండి కాదు. ధర్మరాజు సహజంగా గొప్ప జ్ఞానం కలిగిన వాడు, చాలా విన్నాడు కూడా. కానీ కొంతమంది శిష్యులు, భక్తులు, అభిమానులు వీళ్ళ తాపత్రయాలు ఎలా ఉంటాయంటే ఏదో గురువుగారితో మాట్లాడితే ఓ ఆనందం, అలాగా ఇక్కడ ఆనందంతో పాటుగా ధర్మరాజుకు ఓ తాపత్రయం. నేను అడగడం మానేసి ఇంకా సెలవు తీసుకుంటానంటే ఈయన శాశ్వతంగా సెలవు తీసుకుంటాడేమో, ఆ పేరు మీద 4 రోజులు అట్టి పెట్టుకుందాం, ఇదొక తాపత్రయం అండి, మమకారం. దాన్ని జయించడం చాలా కష్టం అండి. అది భీష్ముడికే కష్టమైపోతుంది, ధర్మరాజుకి ఎక్కడ. ఇక అవన్నీ లీలామానుష వేషధారి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే దాన్ని జయించినవాడు. నారదో వేత్తివా నవా అని నారదాది మహర్షుల విషయంలో కూడా అనుమానమే. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే దాన్ని జయించి నిక్కచ్చిగా ఉంటాడు, ఇంకేమీ తేడా ఉండదు. వాళ్ళ సంతోషానికి ఏదో నవ్వినట్టు, వాళ్ళ కోరిక తీర్చినట్టు ఉంటాడు, కానీ ఏమీ ఉండదు ఆయన మనస్సు. అసలు నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని అంటే శ్రీకృష్ణ పరమాత్మే, లలితాదేవి. ఆ నామాలన్నీ ఆయనకే, ఆ లీలలన్నీ ఈవిడివే. అదే విశేషం. సరే, ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. భీష్ముడు చెప్తాడు ఎవరైతే మనకు కావలసింది ఒక సందేహం. కానీ మనలో చాలామందికి ఉంది ఈ సందేహం. ఇప్పుడు ఇంకా పెరుగుతోంది కూడా. మా కళ్ళ ముందు చూస్తున్నామండి, ఎంతోమంది అక్రమంగా సంపాదించిన వాళ్ళు పెరుగుతున్నారండి. కానీ అదే కళ్ళ ముందు ఈ మధ్య చాలా వింటున్నాం, గమనించండి. అక్రమంగా సంపాదించిన వాళ్ళు చాలామంది అనుకోకుండా పడిపోతున్నారు. పూర్వం వాళ్ళు ఇన్ని చూశారో లేదో తెలియదు. వాళ్ళు దుర్యోధనుడు, రావణాసురుడు పేర్లే చెప్పుకోవాలి. మనకు రోజు పత్రికల్లో కనీసం 10 వస్తున్నాయి, కనీసం 10 అక్రమార్కుల మేడలు కూలిపోయినవి, చెరసాలకు వెళ్ళినవి, శిక్షలు పడినవి, దెబ్బైపోయినవి, నాశనమైపోయినవి, మోసపోయినవి చూస్తున్నాం. అవి చూసి మనం జ్ఞానాన్ని పొందాలి. ఎవరో ఇంకా మిగిలి మన కళ్ళ ముందు బాగున్న వాళ్ళని చూసి అజ్ఞానంలో పడకూడదు. అసలు మన మనస్సు కూడా మనం చేసే మాయ ఏమిటంటే వీలైనంత అధర్మం వైపుకి, అజ్ఞానం వైపుకి, అవివేకం వైపుకి లాగేస్తుంది. దాని లక్షణం అది. మీరు ఎంత భగవన్నామ జపం చేసే ప్రయత్నం చేయండి, ఏదో ఒక రకంగా పక్కకి లాగుతూ ఉంటుంది మనస్సు. దాని లక్షణం ఏది? ఎందుకంటే మనస్సు ప్రకృతి స్వరూపం, ప్రకృతి త్రిగుణాత్మకం. దైవీక్షేష గుణమయీ మమ మాయ దురచ్చయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి. అది 3 రకాల గుణాలతో, సత్వరజస్తమో గుణాలతో నిండిపోయింది. దాన్ని ఎవరేం చేయలేరు. దాని స్వభావం అది. దాని స్వభావం ప్రకారం అది లాగేస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించాలి, మనం ఇంకా గట్టిగా ప్రయత్నించాలి. అసలు అది వేరు, మనం వేరు అనే విషయం తెలుసుకోవాలి. ఆ లాగుతున్న మనస్సుని చూసే స్థాయికి ఎదగాలి. అప్పుడు అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయేవచ. అవ్యయుడైన పురుషులం మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఈ క్షేత్రజ్ఞుణ్ణి మనం సాక్షిగా చూడగలుగుతాం. అప్పుడు అక్షరతత్వం మనకు అర్థం. అందుకే 5 నామాలు ఓ చోట చేర్చారు. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవచ. విష్ణు సహస్రం. మనం క్షేత్రజ్ఞ స్థాయిలో ఉన్నాం అంటే జీవుడు. క్షేత్రజ్ఞం చాభిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అక్కడ క్షేత్రజ్ఞ చెప్తాను జీవుడు అని అర్థం. ఈ జీవుడు అక్షరుడు కావాలి అంటే సాక్షిగా ఉండాలి, పరమపురుషుణ్ణి అని తెలుసుకోవాలి, అవ్యయుణ్ణి అని తెలుసుకోవాలి. అందుకే అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షరయవచ. అలా ఉండగలగాలి. అలా ఉండలేక మనస్సు ఏం చేస్తుందంటే లాగేస్తుంది.
మనకి ధర్మానికి వృద్ధి ఉంది అని ఆలోచించడం కంటే ఏముందండి ధర్మంగా ఉంటే ఏముందండి అని ఆలోచించడమే బాగా ఇష్టం. అందువల్ల అలా ఆలోచిస్తున్నాం. అది నిజమే కాదు, అది ఇష్టం. అందుకని అధర్మమే ఎప్పటికీ ఈ లోకం బాగుపడదు, ఇది ఇంతి అంటే హాయిగా పరమ సౌకర్యంగా మనం కూడా అందులో మునిగిపోవచ్చు. ఆ మురికంటే మనకి బాగా ఇష్టం. పందిని తీసుకెళ్ళి పన్నీటిలో ముంచినా సరే మళ్ళీ వెళ్ళి బురదలో మునుగుతుందని చెప్పాడు వేమన్. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని. మన మనస్సు అంతే, లాగేస్తుంది, దానికి అది ఇష్టం. అది ఎందుకంటే మనకు అలా ఉండాలని ఉంది. అందుకని అన్నీ అవి ఆలోచనలు వస్తున్నాయి, అలాగే కనపడుతున్నాయి. లేకపోతే ధర్మాత్ములు వృద్ధి చెందినవి, అధర్మాత్ములు నాశనమైన ఉదాహరణలు కూడా మనం పత్రికల్లో చాలా చూస్తాం. వాటిని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఇవే ఎందుకు చెబుతున్నాం? ఎక్కువగా అవే ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకి ధర్మంగా ఉండడం ఇష్టం కావట్లా. దానివల్ల చేయవలసిన త్యాగము అది మనకి ఇష్టం లేదు. అక్రమంగానైనా సరే భోగాలు పొందాలి, మన మనస్సు అలాగే ఆలోచిస్తుంది. అందుకే దీన్నే సమర్థిస్తాం మనం. పైగా దాన్ని కలియుగం అండి అనేస్తాం ఒక్క మాటలు. ఆ కలియుగం అలాగే ఉండడం మనకు చాలా ఇష్టం. మన ఆటలు సాగుతాయి, ఎప్పుడు తప్పించుకోవచ్చు. ఎందుకయ్యా ఈ పాపం చేసావు అంటే కలి ప్రభావం అండి, నేనేం చేయను. కలి ప్రభావం అంటే కోర్టు వారు ఊరుకోరు, భగవంతుడు ఊరుకోడు. ఇప్పుడు నిన్ను శిక్షించడం కూడా కలి ప్రభావమేనాయన అని శిక్షిస్తాడు. ఇదైతే అదే అంతే. అందుకే దానికి ఇంకో మాట చెప్పారండి. సరే, అధర్మాత్ములు ఎలా ఉన్నారో వృద్ధి చెందారో అది పక్కనెట్టండి. ఆ చర్చ ఎక్కువ చేయడం కూడా మంచిది కాదు. ధర్మాత్ముడైన వాడికి ఎందుకు సంపదలు పట్టడం లేదు, వైభవంగా ఎందుకు ఉండడం లేదు, ఏం చేస్తే ఉంటాడు, దాన్ని మాత్రం చెప్పాడు. అది మనకు ఉపయోగపడుతుంది. అంటే మనకు చాలామందిని మనం కష్టపడుతున్నా సంపదలు రావట్లేదంటే ఏమనుకుంటామంటే అదృష్టం లేదమ్మా అదృష్టం లేదమ్మా అంట. ఏమిటా అదృష్టం? ఒకసారి ఆలోచించండి. మాట అని వదిలేయడం కాదు. అదృష్టం ఏమిటి? నిఘంటువులో అర్థం చూడండి. నా దృష్టక అదృష్టక అని ఉంటుంది, కనపడనది. ఆ ఏమిటా కనపడంది? దేవుడు. దేవుడు మనకి ఉండి ఇంకోటికి లేకుండా ఎందుకుంటాడు? ఏదైనా కలిసి వస్తే మనకు అదృష్టం కలిసి వచ్చింది అంటాం. అంటే ఒక కాలంలో దేవుడు కలిసి వచ్చి ఒక కాలంలో కలిసి రాకుండా ఉంటాడా? అంటే మన మీద ఏమైనా రాగద్వేషాలు ఉన్నాయా? రాగద్వేషాలు ఉన్నవాడు దేవుడు అవుతాడా? నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభాలోభనాశిని నీరాగారాగమధని నిర్మదామద నాశిని నిర్లోభాలోభనాశిని ఇన్ని చెప్పుకుంటున్నాం అమ్మవారి గురించి లలితా సహస్రంలో. ఆవిడికి రాగద్వేషాలు ఏమిటండి? మరి ఒకప్పుడు ఆవిడ మన అనుగ్రహించడం, ఒకప్పుడు ఆగ్రహించడం, ఇది మన మాయ కాదు, మన భావన కాదు, మనం అనుకునే పొరపాట్లు కాదు, మనం పడే భ్రమ కాదు. ఆవిడకి ఇవన్నీ ఉంటాయా? ఉండవని బ్రహ్మాండ పురాణంలో వ్యాసమహర్షి లలితా సహస్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆవిడకు ఉండవండి, మనమే అనుకుంటున్నాం. ఈ అదృష్టం పేరు మీద కలిసి వచ్చేది కలిసి రానిది కూడా మన పూర్వజన్మ కర్మే. దాన్నే అదృష్టం అంటున్నాం. అది ఎక్కడుందో ఎలా ఉందో ఏమిటో మనకి తెలియదు కాబట్టి అదృష్టం కనపడలేదు అన్నాం మనం. అంటే అదృష్టం అంటే దేవుడు కాదు, అదృష్టం అంటే పూర్వజన్మ కర్మ, మనకి తెలియని విషయం అంతే. దాన్ని చెడుగా ఉంటే దురదృష్టం అన్నాం, మంచి అయితే అదృష్టం అన్నాం. సదదృష్టం అనే మాట్లేదు, నిజానికి అది కూడా ఉండాలి. గుణము అంటే దుర్గుణము అంటున్నాం మనం. గుణం అనేది గుణమే, గుణము ఇంటూ దుర్గుణం. వాడు గుణవంతుడు అంటున్నారు కానీ వాడు సద్గుణవంతుడు అనక్కల్లా. గుణవంతుడు అంటే సద్గుణవంతుడు అని. కానీ దుర్గుణవంతుడు ఉన్నప్పుడు మన సద్గుణవంతుడు ఉండద్దా? అలాగే అదృష్టము అన్నప్పుడు దురదృష్టం ఉన్నప్పుడు సదదృష్టం ఉండద్దా? ఉండదండి. మనం అదృష్టాన్నే గొప్ప చేసేసాం, అక్కడే పొరపాటు పడుతున్నాం. మంచి జరిగితే నిజానికి సదదృష్టము అనాలి. అప్పుడు కానీ అదృష్టం అర్థం కాదు. మనం కాసేపు అర్థం చేసుకుందుకు అలా అందాం. పూర్వజన్మ కర్మ మనకు కలిసి వస్తే పని జరుగుతుంది అనుకుంటున్నాం కదా. కలిసి లేకపోవడానికి ఆ పూర్వజన్మ కర్మ లేకపోవడమే కదా. మరి అటువంటిప్పుడు నోరు మూసుకుని ఊరుకోకుండా దాన్ని కలిసి వచ్చేలా చేసుకోవాలని ఎలా అనుకుంటున్నాం? సాధ్యం కాదని తెలుసుగా. పూర్వజన్మ కర్మ ఉంటే కానీ ఏది కలిసి రాదనే భావన నిజంగా మనం నమ్మితే, అది లేదు అని కనపడుతున్నప్పుడు ఎందుకు అనవసర ప్రయత్నం, ఎందుకు అనవసరపు తాపత్రయం? ఎవరినో ప్రార్థిస్తే, ఏదో స్తోత్రం చదివితే, ఏదో చేసే కానీ అది వచ్చేస్తుందని ఎలా అనుకుంటున్నాం? ఆ అదృష్టహీనుడైన వాడు చేయవలసింది మహాతపస్సు అని చెబుతున్నారు భీష్ముడు. మహాతపస్సు. తపస్సు వల్ల పూర్వజన్మ కర్మను కూడా మార్చచ్చునయ్యా. చెడ్డని మంచిగా మార్చచ్చు. తపస్సు అంత బాగా ఉపయోగిస్తుంది. ఏమిటా తపస్సు అంటే 2 రకాలు. ఒకటి స్వధర్మ నిర్వహణ, మన బాధ్యత. ఉద్యోగిగా, వ్యాపారిగా, వ్యవసాయవేత్తగా, లేదు వేదాంతవేత్తగా, ఏదైనా సరే, ఎంత చిన్న పనైనా పెద్ద పనైనా అవమానపడకుండా, మొహమాట పడకుండా, ఎగ్గొట్టకుండా, నాటకాలు ఆడకుండా మన పని మనం చేయడం.
రెండవది నిరంతరం మా మనస్మర యుధ్యచ, మనస్సులో స్మరిస్తూ ఉండడం, నిరంతర స్మరణ. అప్పుడు ఏకాగ్రత కుదిరితే అది ధ్యానం, ఇంకా ఎక్కువగా కుదిరితే అది ధారణ, ఇంకా ఎక్కువగా కుదిరితే అది సమాధి. బయటకు వచ్చే సమాధి అయితే సవికల్ప సమాధి, రాని సమాధి అయితే నిర్వికల్ప సమాధి. ఇది సాధనా దశ. ఆ తపస్సులో ఉన్నవాడిని ఈ పూర్వజన్మ కర్మలు మంచి చెడ్డ ఏమున్నా సరే చుట్టూ వచ్చి ఊరికే కాస్త ఆడే గాలిలాగా అలా గాలి ఆడగలవు, కానీ వారిని ఏం చెయ్యలేవు. అందుకే క్యాన్సర్ పుండు రామకృష్ణ పరమహంసను బాధించలేదు, అదే రకమైన పుండు రమణ మహర్షిని బాధించలేదు. వారిని చూసిన వారు ఏదో వారు బాధపడుతున్నారు అనుకో, కానీ వారేం బాధపడలేదు. అమ్మవారు స్వయంగా కనిపించి, నాన్న బాధపడుతున్నావా, నీకు ఆ పుండు తీసేయమంటావా అంటే, ఇన్ని కోట్ల గొంతుల ద్వారా నేను ఆహారం తింటున్నానమ్మా, ఈ ఒక్క గొంతుతో తినకపోతే నష్టం లేదన్నాడండి రామకృష్ణ పరమహంస. ఇటువంటి జాతి అండి హిందూ జాతి, ఇటువంటి మహానుభావులండి నిజంగా. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ అని పద్యం రాసేటువంటి మహానుభావుల గురించే సాగర ఘోష కావ్యం. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, ద్యోరాజుగ వెల్గుని భరత రాజ్యము బానిసయైన వేళ సామాజిక సర్వనాశనము మాత్రము తప్పదు మేలుకొండికన్. అటువంటి ఋషిరాజులు వెలిగిన ప్రదేశం అండి. అమ్మవారు స్వయంగా కనిపించి, నాన్న కష్టపడుతున్నావా, ఇంత భక్తుడురా, నేను తీసేస్తా. వద్దమ్మా, ఎందుకమ్మా తీసేస్తే ఏం చేయాలి, ఈ గొంతుతో తింటాం అంతేనా, ఈ తింటున్న కోట్ల గొంతులన్నీ నావి కావా అని అడిగాడు. అమ్మవారు ఆశ్చర్యపడి గుక్కిళ్ళు మింగి అంతర్ధానం అయిపోయింది. త్రికరణ శుద్ధిగా నమ్మవలసినటువంటి జీవిత చరిత్రలేవి. ఇవి అర్థమైతే అమ్మవారు అర్థమవుతుంది, భగవంతుని ఏమిటో అర్థం. కడుపు నొప్పికో మంత్రం, కాలు నొప్పికో మంత్రం జపం చేసేస్తున్నామే, మొఖాలు నొప్పికి మంత్రమా జపం చేసేస్తున్నాం, తగ్గపోతే ఏదో అనేస్తున్నాం, ఇంకాస్త డబ్బు తీసుకుని ఇంకో మంత్రం ఇచ్చేస్తున్నారు. ఎంత మాయలో పడుతున్నామండి నిజంగా. గ్రహించవలసిన విషయం ఇది. నిరంతర స్మరణ, నిరంతర స్మరణ, నిరంతర స్మరణ. అందుకే ఏం చెబుతున్నాడంటే ఇక్కడ భీష్ముడు, తప్పక కాన్పగలేమిన్ చెప్పెడు వారలును తద్విశేషము తప్పన్ చెప్పగా ధర్మంబు తెరువుదప్పును అది క్రియాపరులకు దైన్యము తెచ్చు. కర్మ మార్గం బురుడీ కొట్టించడానికి ఎలా ఉపయోగపడుతుందో చెబుతున్నాడు. బురుడీ కొట్టించడానికి, బురుడీ బాబాలు ఎక్కువతున్న సందర్భంగా దీన్ని చెప్పుకున్నాం. తప్పక కాన్పగలేమిన్, సరిగ్గా స్పష్టంగా ఎలా భగవంతుని దర్శింపజేయాలో అలా చేయగలిగే శక్తి చెప్పేవాళ్ళకి లేకపోవడం వల్ల చెప్పెడు వారలును తద్విశేషము తప్పని చెప్పగా దాంట్లో ఉండే విశేషాలను తప్పు చెబుతున్నారయ్యా. ఎందుకంటే వాళ్ళకే అది అర్థం కాలేదు, వాళ్ళకే ఆ భగవద్ దర్శనం కాలేదు, వాళ్ళకే ఆత్మసాక్షాత్కారం కాలేదు. అసలు నమ్మకం కూడా ఉందో లేదో అనుమానం. వాళ్ళ ఇంట్లో చిన్న కష్టం రాగానే చలించిపోతున్నారు. ఇటువంటి వాళ్ళే ఈవేళ ప్రవక్తలు, బోద్ధలు, ఆచార్యులు, పీఠాధిపతులు. ఎవరిని పట్టుకోవడానికి లేదు, ఎవరిని ఏమనడానికి లేదు. కాస్త 4 శ్లోకాలు వస్తే అనుగ్రహ భాషణమే. ఏం కావాలంటే అది చెప్పడం, ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం. వాళ్ళ గురించి చెబుతున్నాడు. తప్పక కాన్పగలేమి, స్పష్టంగా తప్పకుండా ఎలా ఉందో అలా స్పష్టంగా ఆత్మను దర్శింపజేసే శక్తి వాళ్ళకి లేదు. చెప్పుడు వారలను తద్విశేషము తప్పుని చెప్పక దాంట్లో ఉండే విశేషాలు తప్పు చెబుతున్నారు. ధర్మంబు తెరువు తప్పు, అందువల్ల ధర్మం తప్పుదారి పడుతుంది. అది క్రియాపరులకు దైన్యము తెచ్చు. కర్మకాండ యొక్క నిజమైన తత్వం తెలిసి కర్మ చేసే వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు మాయలో పడుతున్నారు. దానికి పెద్ద ఉదాహరణ అండి, విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయని చెప్పడం. ఎలా కురుస్తాయి? ఒక పద్యాలు 4 పద్యాలు చదివితే వానలు కురుస్తాయండి. అలా అయితే 1000 పద్యాలు అప్పగించామండి సహస్రావధానం చేసి. నేను ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, కనీసం 5-6 ఉన్నారు. అంతా కలిసి కూర్చుని పద్యాలు చదువుతామండి, వానలు కురవమనండి. అవసరమైన చోట కురవవు, అవసరం లేని చోట కురుస్తాయి. కురిస్తేనేమో వరద, ట్రాఫిక్ జామ్కి తప్పితే ఈ వానలు ఎందుకు ఉపయోగపడ్డంలా? కాసేపు ఎండ, కాసేపు వాన, జలుబు దగ్గు జ్వరము తప్పితే దీనివల్ల ప్రయోజనం లేదు. మరి విరాటపురం చదివేద్దామండి అందరం. కానీ ఖచ్చితంగా కురుస్తాయి విరాటపురం చదివితే. ఎందువల్ల కురుస్తాయి? విరాటపురం చదివితే కాదు, విరాట పర్వంలో ఏ ఘట్టంలో వానలు కురవడానికి ఏం చెయ్యాలని చెప్పారో అవి చేస్తే కురుస్తాయి. చదివితే కురవడం. బ్రాహ్మణ భక్తియు పరహిత రక్తియు నిర్మల భద్మతియును నీతిరతియు సత్యభాషణమును సాధుపోషణమును చిరవితరణమును సేవ్యగుణము సన్మార్గ
రక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయము బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమము అఖిలాస్త్రదమము ధర్మ సంచిత బహుధన ధాన్యములను సజ్జనస్తవనీయ సౌజన్యములను కలుగు అక్షీణ పుణ్యదోకలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు. 18 రకాల విశేషాలు 4 పాదాల ఎత్తుగీతితో కలిగిన శేషపద్యంలో చెప్పి తిక్కన గారు ఇవి కలిగి ఉండండి, బ్రహ్మజ్ఞానుల్ని గౌరవించండి, ఇతరులకు ఉపకారం చేయాలనే ఏకైక లక్ష్యంతో జీవించండి, పరహితరక్తి నిర్మలమైన మనస్సుతో ఉండండి, నీతి మార్గంలో నడవండి, అవినీతి విడిచిపెట్టండి, సన్మార్గాన్ని రక్షించండి, దుర్మార్గాన్ని శిక్షించండి, ఖచ్చితంగా మాట్లాడండి, ఖచ్చితంగా శిక్షను అమలు చేయండి, వీలైనంత తొందరగా శిక్ష పడేలా చేయండి, సత్యమే మాట్లాడండి, సాధువుల్ని మాత్రమే గౌరవించండి, అసాధువుల్ని కాదు. అసాధువుల్ని గౌరవించకపోవడం కాదు, పక్కన నిలబడ్డానికి కూడా సిగ్గుపడిపోవాలి. ఇన్ని లక్షణాలు చెబితే ఏదీ మనం చేయకుండా పద్యం చదివితే, లేదు ఈ పద్యం విరాట పర్వంలో ఉంది కాబట్టి ఓ పెద్ద ఆయన్ని పిలిపించి విరాట పర్వం చెప్పించేస్తే వాళ్ళను కురుస్తాయి. ఇదే ధర్మం తప్పుదారి పడ్డామంటే. స్పష్టంగా అందులో ఉన్నదేమిటో చెప్పకుండా ఊరికే చదివితే కురుస్తాయంటే మాలాగా చదివేవాళ్ళు బాగుపడతారు, ప్రజలకేం ప్రయోజనం కలగదు. పైగా మాకు కూడా భయమే, ఎందుకంటే ఓ చోట కురిస్తే ఓ చోట కురవు. అక్కడి నుంచి మాకు పిచ్చి నమ్మకం, కురిస్తే బాగుండు, కురిస్తే బాగుండు, కురవదేమో, కురిస్తే మా గొప్ప, కురవకపోతే అనేకం కలిసి రావాలండి. తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వైద్యశాస్త్రం నేర్చిన వైద్యులే తప్పించుకుంటున్నారు. నమ్మకాల మీద బతికే మేము తప్పించుకోవడానికే 100 మార్గాలు ఉంటాయి. అన్ని పూజలు చేసేది ఎందుకు జరగలేదంటే నీ కర్మ అనేది. 10 ఏళ్ళు చదువు చెప్పిన ఉపాధ్యాయుడే ఉంటున్నాడు ఆ మాట, విద్యార్థి కర్మ అని. మేమనడానికి ఏముందండి? కానీ ఇది భగవంతుడు క్షమించే విషయం కాదు. అది జరుగుతుందయ్యా, దాన్ని ఆపు చేయాలన్నాడు. అంచేతను చెప్పేవాళ్ళ మీద చాలా బాధ్యత ఉంది. ఇప్పటికీ ధర్మరాజు శాంతి పొంది ధర్మసాగరం యొక్క లోతు తెలిసింది. కానీ చాలా విషయాల్లో సందేహం వస్తూ ఉంటుంది. ధర్మ సూక్ష్మాన్ని ఎలా తెలుసుకోవాలన్నాడు. దానికి సమాధానం చెబుతున్నాడు భీష్ముడు. 4 రకాలు ఉన్నాయి పద్ధతులు, కానీ కష్టమే అన్నాడు. ఎందుకు కష్టము ముందు ధర్మరాజు చెబుతున్నాడు. ఆగమోక్త విధంబు ప్రత్యక్షమును సమాచరణమును పృథగ్విధ వ్యాకులములు ధర్మ సూక్ష్మత ఈ మాట తథ్యము ఇట్టిదనగరాని ఎట్లున్నది అనఘచరిత అని ధర్మరాజు అడిగాడు. ఏది ధర్మమో తెలుసుకోవడానికి మనకు కొన్ని విధానాలు ఉన్నాయి. ఆగమోక్త విధంబు, ఒకటి ధర్మశాస్త్రాలు ప్రమాణం, ధర్మశాస్త్రంలో ఉంటే అది ధర్మమే. ప్రత్యక్షమును, ప్రత్యక్షంగా కనపడుతున్న ప్రపంచం ప్రమాణం. ధర్మం అధర్మం తెలిసిపోతుంది కదండి ఎదురుగా. అగో వాడు బాధపడుతున్నాడండి అందుకని అధర్మం అండి, ఈ పని చేస్తే వారందరూ సంతోషిస్తారండి అందుకని ధర్మం అండి, అలా కొన్ని చెప్పచ్చు. సమాచరణమును, పెద్దల ఆచరణాన్ని బట్టి కూడా కొన్ని చెప్పచ్చు. ఇంతమంది ఆచరిస్తున్నారంటే ధర్మం కాకుండా ఉంటుందా అండి? నలుగురు పోయింది దారి అన్నారు, ఇంతమంది నమ్ముతున్నారంటే అందులో ఏమీ లేకుండా ఉంటుందా? అది కూడా కొన్నిసార్లు ప్రమాణమే. పృథగ్విధ వ్యాకులములు, ఇవన్నీ పృథగ్విధ వ్యాకులములు, రకరకాలుగా వ్యాకులం చేసేస్తున్నాయి మనస్సుని. అందువల్ల ధర్మ సూక్ష్మత ఇట్టిది, ఈ మాట తథ్యము ఇట్టిదనగరాని ఎట్లున్నది అనఘచరిత. అంచేతన ధర్మ సూక్ష్మత అనేది రకరకాలుగా తికమకైపోవడం వల్ల ఆ సూక్ష్మాన్ని మేము గ్రహించలేకపోతున్నాం. ఇది ఖచ్చితంగా ఇది ధర్మం, ఈ మాట ఇటువంటిది, ఇది తథ్యం అని చెప్పలేకపోతున్నాం. ఎందువల్ల ఇది జరుగుతుంది అన్నది చాలా ఉపయోగమైన ప్రశ్న అండి. నిజమే, శాస్త్రాలు ఉన్నాయి, కానీ ప్రాచీన శాస్త్రాల్లోనే విభేదాలు కూడా ఉన్నాయి. గౌతముడు రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని వ్యాసుడు అంగీకరించలేదు కొన్ని విషయాలు, అన్నీ కాదు. వ్యాసుడు చెప్పినటువంటి భారతంలో ఉన్న విషయాలు జైమిని అంగీకరించలేదు. ఆయన మొత్తం పూర్వమీమాంస రాశాడు. దాని మీద వ్యాసుడు పిలిచి పెద్ద రేవు పెట్టి ఉత్తరమీమాంస రచించాడు. నువ్వు నా శిష్యుడు పోయండి ఇలాంటి ప్రచారాలు చేస్తే అలాగా పెద్ద ఘర్షణలు జరిగాయి. మీకు ఈ ఘర్షణలు వీటి ఉండి చివరికి నవనీతం వస్తుంది, ఏమో కంగారు పడక్కల్లా. ఈ విషయాలు మీకు తెలియాలంటే సద్గురు శివానందమూర్తి గారు రచించినటువంటి గ్రంథం మహర్షుల మహనీయ చరిత్రలు 2 సంపుటాలుగా వచ్చింది, చదవండి. అందులో వ్యాసుడి జీవితం, జైమిని మహర్షి జీవితం చెబితే తెలుస్తుంది. అక్కడే విషయాలు ఉంటాయి. గౌతముడి కథలో కూడా గౌతముడి ధర్మశాస్త్రాన్ని వ్యాసుడు అంగీకరించకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఎందుకు వస్తాయి? లోకం అంతా కూడా మనస్సు నుంచి పుట్టింది. లోకంలో ధర్మాధర్మాలన్నీ మనుషుల మనఃప్రవృత్తులను బట్టి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. మారిపోతున్న వాటితో మనం సర్దుకోలేం, వచ్చిన ఇబ్బంది అది. అందువల్ల శాస్త్రం ఇప్పటికీ అమలవుతుందా కాదా అంటే అది సమస్య.
నిలబడి తినడం శాస్త్రమని ఎవరు చెప్పరమ్మా. అన్నం ఎలా చెబుతారు? పశువులు తింటాయి అలాగా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని వేల మంది పెళ్ళిళ్ళకి వచ్చి పడుతుంటే ఎవరు వడ్డిస్తారు? ఎక్కడ కూర్చుంటారు? నిలబడి తినడం తప్పైతే బల్ల మీద కూర్చుని తినడం కూడా తప్పే, నేల మీదే కూర్చోవాలి. అసలు ఆ సమస్య అవకాశం ఉందా? అందువల్ల ప్రత్యక్షంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. శాస్త్రాల్లో భేదాలు ఉన్నాయి, ఆచరణలో భేదాలు ఉన్నాయి. పెద్దవాళ్లే వారు రకంగా చేస్తే వీరు రకంగా చేస్తున్నారు. శైవులు ఒక రకం, వైష్ణవులు ఒక రకం, ఆచార్యులు ఒక రకం, ఈ ఆచార్యులు ఒక రకం. వీటన్నింటికీ భీష్ముడు ఒక్క సమాధానం చెప్పాడు. ఒక్కటే చెబుతున్నానయ్యా, రజస్సుని తమో గుణాన్ని తగ్గించుకో, సత్వగుణాన్ని పెంచుకో, అన్నీ నీకే అర్థమవుతాయి అన్నాడు. అది ముగింపు. రజోగుణం తమోగుణం ఊరికి అన్నిటికీ పోటీలకు పడడం, ఏదో చేయడం, అన్నిటికీ సందేహాలు వెలువచ్చడం మానయి. అసలు ఇంకెవరిని ఏమీ అడగద్దు. నా అంతటి నేనే అన్నీ తెలుసుకోవాలి, లేదా ప్రాణం పోయినా మంచిదే అని ప్రయత్నం చేయి, నీకే తెలుస్తుంది. ఆ తెలుసుకునే క్రమంలో సత్వగుణాన్ని పెంచుకో, రజోగుణం తమోగుణం తగ్గించు. క్రౌర్యం, హింస, ఆలస్యం, నిద్ర, బద్ధకం, పోటీలు, పంతాలు, కక్షలు, కార్పణ్యాలు వద్దు. ప్రశాంతంగా అంతా ఒక్కటే అన్న పద్ధతిలో ఆలోచించు, నీకే తెలుస్తుంది. ఒక్క దెబ్బలో చెప్పాడు. అదే ప్రకృతి స్వరూపం. అలా మనం కూడా విచక్షణాత్మకంగా ఆలోచించి ఏది ధర్మమో తెలుసుకొని పరమాత్మను స్మరిస్తూ ఆ ధర్మాన్ని, మనం నమ్మిన ధర్మాన్ని ఆచరిస్తే అందులో తేడా పాడాలు ఏమైనా ఉంటే అమ్మవారే చూసుకుంటుంది. సెలవు. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.